ప్రభుకు స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విందాం, దేవుని మహింపరుద్దాం. పనిలో భారము అనండి. మీకు అట్లని రాకపోతే పని భారము అనండి. పని భారము అంటే ఈ రోజుల్లో క్రైస్తవులకి చాలా పనులు అయిపోయాయి. ఏం పనులు నాయనా అంటే, దేవుని మందిరానికి రాకుండా సాకులు అనండి, సాకులు చెప్పే మైండ్ సెట్ కొంతమందికి. దేవుని బిడ్డలకి మైండ్ సెట్లు ఏమున్నదంటే, పనుల భారము యెహోవా మీద మోపమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆమేనండి, హల్లెలూయా. నీ పనుల భారము ఎవరి మీద మోపు అంటున్నాడు? యెహోవా మీద మోపు. ఈ రోజుల్లో దేవుని మందిరానికి రాకుండా పనులు అడ్డమైపోతున్నాయి చాలామందికి, కాదంటారా? సాకులు చెప్పడం నేర్చుకున్నారు విశ్వాసం. వచ్చేవాడినే కానీ నాకు ఈ పలానా పని ఉండే అన్నా, నాకు ఈ పలానా పని ఉంది అందుకే నేను రాలేదు అని సాకులు చెప్పడం నేర్చుకున్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తనల గ్రంథము చూడండి ఒక మాట, 22:8. ఈ వాక్యాన్ని ఎత్తి పట్టుకొనే మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చాలా జాగ్రత్తగా మీరు దేవుని వాక్యాన్ని వినాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఆమేన్ చెప్పండి అందరూ, హుషారుగా చెప్పాలా. హల్లెలూయా, అది లెక్క. రైట్. 22:8 ఏం మోపము? నీ భారము యెహోవా మీద మోపము, ఆయన వారిని విడిపించునేమో. ఆయనకు ఇష్టడు కాగా వారిని తప్పించును. ఆమెనండి. నీ భారము యెహోవా మీద మోపము, అప్పుడు ఆయన ఏం చేస్తాడంట? మనల్ని తప్పిస్తాడు. స్తోత్రం కలుగును గాక. ఏం మోపాలి దేవుని మీద? భారం మోపు అంటే ఇంట్లో పని చేసుకోకుండా ఇంటికాడ కూర్చోమని. ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే, ఈ మాటను బట్టి ఇంట్లో బద్ధకంగా బ్రతుకుతూ ఉన్నారు. బద్ధకంగా ఈ రోజుల్లో చాలా మందిరాల్లో ఈ మాటను బట్టి పాస్టర్లు కూడా బద్ధకంగా, ఎందుకంటే యెహోవా మీద మోపేసి కూర్చోవాల సరిపోతుంది అని అనుకుంటున్నారు. నిజమే, దేవుని మీద మోపవలసింది దేవుని మీద మోపాలి. ఆమేనండి. నీవు చేయవలసింది నీవు చేయాలి. అప్పుడు దేవుని మీద మోపవలసింది మోపిన తర్వాత, నువ్వు చేయవలసింది చేసిన తర్వాత అది సక్సెస్ అవుతుంది. ఆమేనండి. అందుకనే పెద్దోళ్ళు కొంతమంది ఏమన్నారంటే, 2 చేతులు గడితే చప్పట్లు వస్తాయట. 2 చేతులు కలిస్తే చప్పట్లు వస్తాయి. ఉట్టిగా ఒక చేతిని కొడతారా ఎవడైనా? ఒక చేతిని ఎవడైనా చప్పట్లు కొట్టాలి అనుకుంటే వాడు వేరుణ్ణి చంపన్న పగలగొట్టాలి, లేదా వానికి 2 చేతులన్నా ఉండాలి. లేదు వాడు ఇట్లా అన్నాడు అనుకో, వాడు ఎవడై ఉండాలి? పిచ్చోడై ఉండాలి. హల్లెలూయా. నీ భారము యెహోవా మీద మోపు, అప్పుడు ఆయన నీ భారమును తేలికగా చేస్తాడు. దేవుని మందిరానికి వస్తుంది ఆదివారము అనగానే ఒక భారం రావాలి. నా పనుల భారం అంతా ఎవరి మీద మోపుతా? నేను దేవుని మీద మోపుతా. పొద్దుగాల లేస్తా, మార్తా మరియమ్మ వలె పొద్దుగాల లేస్తా. నేను 7 గంటల దాకా పండుకునే మహారాణిలు, 8 గంటల దాకా పండుకునే మహారాజులు, 10 గంటలకు లేచి పాసి పనులు పెట్టుకొని ఏమైందన్న ఇప్పుడు లేచింది కదా అని ముఖం కడుక్కునే మహారాజులు వీళ్ళంతా. నీ భారం యెహోవా మీద మోపు అంటే అర్థం ఏంటిదిరా అంటే, నువ్వు చేస్తున్న పనులన్నీ కూడా ఎవరికి అప్పచెప్పు? దేవునికి అప్పచెప్పు. సాకులు చెప్ప నేర్చుకున్నావా? దేవుని మందిరానికి రాకుండా సాకులు నేర్చుకున్నావేమో. పనుల భారం అంటే దాంట్లో సంపాదన ఒకటి. ఏంటిది? మొట్టమొదటిది సంపాదన. సంపాదించడానికి టైం ఒకటి ఉంటుంది. ఆ టైంలో తప్పకుండా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆమె చెప్పరా మీరు? తప్పనిసరిగా దీవిస్తాడు. మీకు నాకు పోల్చి చూడండి. ఇప్పుడు నేను వచ్చినప్పుడు ఏ స్థితిలో ఉన్నాను? మీరే కదా మీ ఇంటికి వస్తే భోజనం పెట్టి బ్రతికిచ్చారు నన్ను, కాదా? అవునంటారా కదంటారా? మీరు తొడుక్కునే బట్టలు అమ్మగారికి నాకిస్తే తొడుక్కున్నాను. ఇది అబద్ధమా? మీకు
నాకు పోల్చి చూడండి. ఎవరు ముందు ఉన్నారంటే పాస్టర్ గారు ముందు ఉన్నారు. ఇల్లు ఉందా అప్పుడు? లేదు. బోర్ ఉందా అప్పుడు? లేదు. బండి ఉందా అప్పుడు? లేదు. నా పనుల భారం ఎవరి మీద మోపాను? సైలెంట్గా ప్రభు కొరకు నేను ఎదురు చూస్తూ ఉండగా ఆయన నన్ను ఆశీర్వదిస్తాడని, ఆయన నన్ను ఘనపరుస్తాడని, ఆయన మహిమపరుస్తాడని, అనేకుల ఎదుట నన్ను నిలబెడతాడని నా భారము యెహోవా మీద మోపేశాను. నా పనుల భారం యెహోవా మీద మోపాను. దేవుని పనుల భారం నేను ఎత్తుకున్నాను. ఆమేనండి. అర్థమవుతుందా మీకు ఈ భాష? నా భారమేమో దేవుని మీద మోపాను, దేవుని భారము నేను ఎత్తుకున్నాను. ఈరోజు అద్భుతమైన కృపచేత దేవుడు మనల్ని నింపాడు. ఆమేనండి. హల్లెలూయా. ఈ రోజుల్లో మందిరానికి ఎందుకు రాలేదనంటే, నేనా అన్న చిన్న చిన్న పనులు ఉండే అందుకు రాలేదు. చిచ్చి, ఇలాంటి ఆలోచనలు ఆ దయ్యము మనకు కలుగజేస్తుంది. అది ఎవరు కలుగజేసేది? ఇది అంతా దయ్యమండి. నువ్వు ప్రార్థన మందిరానికి వస్తే భారం అంటే పనుల భారము, భారం అంటే పని, ఈ పనుల భారం అంతా కూడా దేవుని మీద ఎప్పుడైతే మోపడం నువ్వు నేర్చుకుంటావో, ప్రభువా ఈరోజు నీ దినము కనుక నేను నీ మందిరానికి రావడానికి నా భారం అంతా ఎత్తి నీ మీద మోపుతున్నాను. నువ్వు మోస్తావన్నావు, కీర్తన గ్రంథములను తప్పిస్తా అన్నావు, నువ్వు మోస్తా అన్నావు. నీ పనుల భారం యెహోవా మీద మోపు, అప్పుడు నిన్ను ఆయన తప్పించును. నీవు ఉంటున్న సమస్యలన్నిటి నుంచి తప్పించుటకు దేవుడు అర్హుడు. ఆమేనండి. కాదా? సైన్యములకు అధిపతి అగు యెహోవా సెలవిచ్చుచున్న మాట ఏమిటి అంటే, నేను మిమ్మల్ని తప్పించేదను. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎవరిని తప్పిస్తాడు ఆయన? ఎవరిని తప్పిస్తాడంటే, దేవుడు నిన్ను తప్పించాలంటే నీ పనుల భారం ఎవరి మీద మోపాలి? దేవుని మీద మోపి దేవుని మందిరములో నీవు నిలబడితే భారాలన్నీ కూడా మోపేయాలా. ఒక తండ్రి ఇంత మెద ఎత్తుకొని వస్తున్నాడు. మెద అంటే ఏమంటారు దాన్ని? గడ్డి మోపు. అయితే కొడుకు 5-6 సంవత్సరాలు ఉంటాడు. ఎదురుకుపోయి ఆ పెద్ద మెదని నా మీద పెట్టండి నానా అంటున్నాడు. పెడితే ఉంటాడు? చెప్పరేంది? ఒకవేళ పెడితే ఏమవుతుంది? కింద పడతాడు, అతని మీద భారం పడుతుంది, వాని కాల్లో చెయ్యో విరిగిపోతుంది. మనం మోయలేని భారము మన మీద ఉన్నప్పుడు ఎవడు ఎంత పెద్దోడైనా కానీ 50 కిలోలు మోసేటట్టుగా అయితే 50 కిలోల మోయాల. మోయ చాతనైతే కింటలు మోసిన అనుకో వాడు ఉంటాడా? నీవు కొన్ని కోట్లకు ఆశీర్వాదకరంగా, నువ్వు కొంతమంది ప్రజలకి ఆశీర్వాదకరంగా ఉండాలంటే నీవు మోయకూడదు. ఎవరు మోయాలా? ప్రపంచములో ఉంటున్న ప్రతి భారమును మోయగలిగిన శక్తిమంతుడు ఆయన. ఆమేనండి గట్టిగా. నీ పనుల భారం యెహోవా మీద మోపు అంటే అది ఊరికే రాలేదు, దానికి ఒక క్రమం ఉన్నది. ఎవరైతే దేవుని మీద భారం వేసి బ్రతుకుతారో, నాయనా ఈ రోగం నాది కాదు, ఈ రోగము నేను మోయ, నా వల్ల కాదు, నువ్వే మోయి. ఒక్కళ్ళు ఆమె చెప్తే, అబ్బా నేను చెప్తారే మీరు ఆమెనని. స్తోత్రం. నీ పనుల భారము, నీ రోగపు భారము, నీ కుటుంబ భారము, నీ పిల్లల భారము, నీ భార్య భారము, నీ కుటుంబంలో ఉంటున్న సమస్యల భారము ఎవరి మీద మోపాలి? దేవుని మీద మోపితే. నేను చెప్తున్నాను, యేసు ప్రభు తగ్గిన సమయంలో ఆయన భారమే మోయడం కాదు, నీ కుటుంబాన్ని కూడా మోయగలుగుతాడు ఆయన. నీ సమస్యలు తీర్చగలుగుతాడు ఆయన. నీ రోగం నుంచి విడిపించగలుగుతాడు ఆయన. నీ రోగాన్ని ఊకే ఎత్తుకొని అయ్యో ప్రభువా ఇంకా పోదా ఈ రోగము, పోతుంది. ఆ రోగాన్ని తీసి ఎవరి మీద? నువ్వు తీర్స్తావు దేవా, నీకు స్తోత్రం కలుగును గాక. ఈ మాట చెప్పగలిగితే, నువ్వు దేవుని మందిరానికి రాగలిగితే, దేవునికి నా భారం అంతా మోపుతాను ప్రభువా, నీ భారము, నీ పనుల భారం యెహోవా మీద మోపు అన్నావు కదా. నేను ఇదిగో ఈ మందిరానికి వచ్చాను, నా పిల్లలు చాలా భయంకరంగా ఉన్నారు ప్రభువా, నా పనులైతే అక్కడే మూలపడి ఉన్నాయి కానీ నీ పని చేస్తూ ఉన్నాను, నువ్వు నా పని చేసి పెట్టుమని నువ్వు ఒకవేళ అడిగితే తప్పకుండా దేవుడు నీ అక్కర్లన్నీ తీర్చునుగాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇంకొక మాట చదువుకుందాం, చూడండి ఏమని రాయబడి ఉంటుందో. 55వ కీర్తన 22వ వచనం. మీరు త్వరగా ఈ ఈ ఈ వాగ్దానాలన్నీ ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయబోతాం మనం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. ఇక్కడ కూడా ఏం రాయబడి ఉన్నది? నీ భారం యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను అక్కడేమో తప్పిస్తాడు, ఇక్కడేమో ఆదుకుంటాడు.
ఇప్పుడు చెప్పండి, మనకి భయంకరమైన రోగం వచ్చింది, డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసారు. దేవుని వలన తప్ప నిన్ను రక్షించేవాడు ఎవడు లేడు అన్నారు డాక్టర్లు. ఎవరి మీద ఆధారపడతావు? కానీ ముందే ఆధారపడతామా? ఎబ్బో మన దగ్గర పైసలు ఉన్నన్ని రోజులు కమాన్ ఏమనుకున్నావు నన్ను అని గర్వించి పైసలన్నీ అయిపోయిన తర్వాత సొంత భార్య అయినా, సొంత కొడుకు అయినా, సొంత తండ్రి అయినా వాడు సత్యసావని ఉన్నవన్నీ పెట్టినవి. ఇప్పుడు ఎక్కడి నుంచి పెడతాం మనం అని తీసుకొచ్చి ఏ మందిరములను, ఏ పుణ్యక్షేత్రాలకు క్షేత్రాలు అనబడుతున్న వాటి దగ్గరనో పడేసేసి సప్పుడు చెప్పుడు కూర్చుంటారు కాదా? నీ రోగపు భారము అక్కడ ఏమని రాయబడింది చూడండి ఆ మాట. నీ భారము యెహోవా మీద మోపము, నిన్ను ఆయన ఆదుకుంటాడు. నీతిమంతుడు యెహోవా మీద మోపిన భారమును ఎప్పుడైతే దేవుని మీద మోపుతావో అప్పుడు ఏమవుతుందంటే నీతిమంతుడిని ఎప్పుడు ఆయన విడువడు, ఎడబాయడు. నీ నీతి నిన్ను కాపాడుతుంది. ఆమెను చెప్పండి. ఈ మాటను అర్థం పెట్టుకుని చాలామంది ఏం చేస్తున్నారంటే, మాకు పనుల భారం ఎక్కువైపోయిందన్నా, మా కుటుంబంలో చిన్న భారాలు ఉన్నాయి అనుకున్నావా? అసలు ఇలాంటి రోగము నీకుంటే ఇంకా బ్రతకవు తెలుసా? మా సారమ్మ నిన్న చెప్తుంది, ఈ తల ఎవరికైనా, ఈ తలకై నొప్పి ఎవరికైనా ఉంటే వాళ్ళు అసలు బతకకపోతుండ్రి. ఆమెన్. శ్రమ అంటే తెలుసా మీకు? తట్టుకోలేనంత వచ్చినప్పుడు అది శ్రమ. అర్థమవుతుందా మీకు? ఊరికే ఉండి అట్లట్ట తిని, అట్లట్ట బజ్జీలు తిని, అట్లట్ట బజారికి పోయి జ్వరం ఉందని, ఒకడు జ్వరం ఉందని అంటే మేము అనుకున్నాము, ప్రభు ఆ జ్వరం ఉంది కాపాడు కాపాడు అంటే ఆడు బజారికి పోయి అన్నం తింటలేడు, కానీ ఆ బజార్లో ఉంటున్న అరటి పనులు జాబ్ ఒక్కడు దొరకలేడాడు. జ్వరం వచ్చినాడు ఎట్లుంటాడా? తినుడే తింటున్నాడు. జ్వరం వచ్చినాడికి నోరు సోది ఉంటుంది కదండి అంతా, కానీ వాడు మాత్రం బుక్కే దాంట్లో మాత్రం మస్తాడు. దేని పేరు చెప్పుకొని? జ్వరం పేరు చెప్పుకొని మందిరానికి రాకుండా ఉండే భక్తులు, సేన్ల పేరు సేన్ గడ్డి మోపులు మోసి మేము అలసిపోయి వస్తే మాకు మందిరానికి రమ్మంటారు. అది నీ పొట్ట కొరకు చేస్తున్నావు. నీ 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 యొక్క ఏమంటారు, ఈ శరీరమునికి కావలసినవి నువ్వు తీర్చుకుంటున్నావు. నీ ఆత్మకు కావలసిన దేవుని వాక్యం. ఆమెనండి. ఈ రోజుల్లో పనుల భారం ఎక్కువైపోయింది ప్రజలకి. నా మీద మోపుర పోయి నేను బాగు చేస్తా అంటే వద్దు నాయన నేనే మోసుకుంటా అనేటోళ్ళు ఉన్నారు. మళ్ళీ అది వేరోళ్ళు కాదా, వాళ్ళు మందిరంలో ఉన్నోళ్ళే. హల్లెలూయా. సంపాదన ఇంత సరిపోదు, ఇంకా సంపాదిస్తారు. కొంతమంది దొంగలు ఉంటారండి. యేసు రక్తమే జయం. ఆమేన్. ఎంత దొంగలంటే ఏ అప్పు లేకపోయినా మాకు అప్పు ఉందండి అంటాడు. అప్పుడు ఏమనాలంటే మనము ఆమేన్ అనాలి. అర్థమవుతుందా మీకు? నేను ఆమేన్ అన్నాను అనుకో, అప్పుడు ఏమవుతుందంటే అది అలాగే. ఎందుకు నువ్వు అబద్ధం అనడానికి కారణం ఏంది? నీ డబ్బు ఎవడని గుంజుకపోతాడా? నీ మీద కన్ను ఎర్రగా చేసిన వాని కన్ను యేసు ప్రభు చూస్తున్నాడని నీకు గుర్తుంటే నువ్వు అబద్ధం ఆడవు. ఆమేన్. ఈ రోజుకి ఇప్పటికీ బైబిల్ స్టేజ్ మీద నిలబడి చెప్తున్నాడు, నా ఇంట్లో ఏమున్నదో అనేది నేను కరెక్ట్గా చెప్పడానికే ప్రయత్నం చేస్తున్నాను, దాపెట్టుకోను. ఆమేనండి. హల్లెలూయా. నాకు తిండికి ఉంది, బియ్యం ఉన్నాయా? ఉన్నాయి. సబ్బులు ఉన్నాయా? మీరే తీసుకొచ్చినాయి. హల్లెలూయా. ఇంకా నేను తినలేక కొంతమందికి ప్రభునామం పేరిట వారికి లేని వారికి సహాయం చేయడానికి ప్రభు కృప అనుగ్రహించారు. ఏం చేసినందుకో తెలుసా? నేను నా పనుల భారం అంతా కూడా ఎవరి మీద మోపాను? దేవుని మీద మోపి ఎవరైతే దేవుణ్ణి ఆరాధించడానికి ఇష్టపడతారో నా పనుల భారము నువ్వు తీర్చగలుగుతావు, నా జీవితంలో గొప్ప కార్యము చేయగలుగుతావు, నేను అనేక ప్రాంతంలో ఆశీర్వాదకరంగా నేను ఉండగలుగుతానని నువ్వు ఒప్పుకుంటే, నీ పనుల భారం ఎవరి మీద మోపితే, నీ రోగపు భారం ఎవరి మీద మోపాలా? నీ పిల్లల భారము దేవుని మీద మోపేయి. అయ్యో ఫీజు ఎట్లా కట్టాలా, పిల్లలు టైం అవుతుంది అని నువ్వేం తొందరపడనక్కర్లేదు. నీకు మోకరించే శక్తి సామర్థ్యం ఉంటే యేసు ప్రభు ఆకాశం చీల్చుకొని నీ దగ్గరికి వచ్చి గొప్ప కార్యం చేస్తాడు ఆయన. ఆమె చెప్పండి గట్టిగా. ఒక్కటి, నీ భారం ఎవరి మీద మోపు? నీ పనుల భారం ఎవరి మీద మోపు? మరి ఇవన్నీ ఆయన మీద మోపిన తర్వాత నువ్వేం చేస్తావు? ఇప్పుడు లైన్కి వస్తాను చూడండి. ఆ పనుల భారం అంతా దేవుని మీద వాడెవడైనా ఉన్నాడు అంటే ఆడు దేవునితో కనెక్ట్ అవుతాడు. అర్థమవుతుందా మీకు? నీ పనుల భారము దేవుని మీద మోపెతట్టిగా అయితే నీవు ఎవరికి కనెక్ట్ అవుతావు?
దేవునికి కనెక్ట్ అవుతావు. దేవునికి కనెక్ట్ అయిన ఎమ్మడి నీకేమవుతుందనంటే, దేవుడు తన భారమును మోస్తూ ఉన్నాడు కనుక నిన్ను విడిపించుటకు శక్తిమంతుడు ఆయన. ఆమేన్ చెప్పండి గట్టిగా. అందుకని మనము సంపాదించిన సంపాదన కంటే దేవుడిచ్చిన సంపాదన ఆశీర్వాదకరంగా ఉంటుంది. చాలామంది ఈ రోజుల్లో మందిరాన్ని వదిలిపెట్టి, ఉపవాస ప్రార్థన వదిలిపెట్టి, కొంతమంది ఉంటారు అసలు దమ్మిడి ఆదాయం ఉండదు, క్షణిక తీరం ఉండదు. దానికి అర్థమైందా మీకు? క్షణిక తీరం ఉండదు, దమ్మిడి ఆదాయం ఉండదు, తిరుగుతూనే ఉంటాడు. బజార్లో చూసినా కనబడతాడు, అడవిలో చూసినా కనబడతాడు, నువ్వు ఏడికి పోయినా కనబడతాడు. అరే ఎంత సంపాదిస్తున్నాడు అనుకొని మనం అనుకుంటాము, మళ్ళీ తీరపోయి చూస్తే ఏం లేవు. వాళ్ళు ఎవరో కాదు, మన ప్రభు నమ్ముకున్న బిడ్డలే. స్తోత్రం, హల్లెలూయా. నేనంటున్నాను, నీ భారం యెహోవా మీద మోపగలుగుతున్నావా? నువ్వు ఎత్తుకోకు, నీకు బరువు అనిపిస్తుంది. నీకు ఎంత బరువు అనిపిస్తే అంత కృంగిపోతావు. ఆ బరువు అంతా తీసి యెహోవా మీద మోపు. వాక్యం సెలవిస్తుంది, నీవు నీ పనుల భారము, నీ భారము యెహోవా మీద మోపు. నువ్వు మోపగలిగితే దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు. నీది కాదు భారం, నువ్వు మోయలేని భారము యేసు ప్రభు మోస్తాడని చెప్తుంది దేవుని వాక్యం. అందుకని మనము మోస్తున్నప్పుడు కానీ మనము కింద పడకుండా ప్రభు, నేను ఇంకో మాట చెప్పనా, మనం చేసే పనుల భారము మన భారము కాకుండా ఇంకా అధికమైన భారం మోసాడు ప్రభు. సిలువలో మన అందరి పాపమును మోసేసాడు ఆయన. ఆమెను చెప్పండి గట్టిగా. సిలువలో నీ పాపము భారము మోసాడు ఆయన. అందుకని ఆ పాట రాశారు, సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర, ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. పాపపు భారమును మోసిన దేవుడు నీ భారమును కూడా మోస్తాడంట, నీ పనుల భారమును కూడా మోస్తాడంట, నీ పిల్లల భారమును కూడా మోస్తాడంట ఆయన. నీవు మోయడానికి అవసరం లేదు, ఆయనకు చెప్పు, ప్రభువా ఇది భారముగా ఉన్నది నాకు, నేను ఈ పని చేయలేకపోతున్నాను, నేను సంపాదించలేకపోతున్నాను, నా పిల్లలకు సరైన క్రమబద్ధతలో నడిపించలేకపోతున్నాను, నేను నా పిల్లల భారమును మోయలేకపోతున్నాను ప్రభువా, దయతో నా కుటుంబ భారమును నువ్వు మోయి ప్రభువా. ఆమేనండి గట్టిగా. మీకు తెలుసా, విజయవాడలో పోయిన శనివారం అప్పుడు పోయిన శనివారం ఇద్దరు కూడా డ్యూటీలు చేస్తారు. ఒక్కొక్కరికి ₹1,00,000 వస్తాయి వాళ్ళకి ఇద్దరికి, భార్య భర్తలకి. ఇద్దరు పిల్లలు, ఒకనికి 8 సంవత్సరాలు, ఒకనికి 6-7 సంవత్సరాలు ఉంటాయి కావచ్చు అనుకుంటున్నా. ఇద్దరు అబ్బాయిలకి డ్యూటీకి పోయి వచ్చిన తర్వాత ఆ ఇద్దరు పిల్లలకి తండ్రి చాలాసేపు కూర్చొని ఆలోచన చేసి, నేను లోకముతో పోటీ పడలేకపోతున్నాను, నా పిల్లల్ని సాకలేకపోతున్నాను, నా భార్య పిల్లల్ని నేను బాగా చూసుకోలేకపోతున్నాను గనక నేను ఒక పత్రం రాశాడు ఆయన. ఏమని రాశాడంటే, నేను నా పిల్లలని చంపి నేను కూడా సూసైడ్ చేసుకుంటున్నాను అని ఒక పత్రం రాసి, ఆ పిల్లలకి చేతులు కాళ్ళు కట్టేసి వెనక్కి ఈ వాటర్ ఉంటుంది కదండి, వాటర్ బొకిట్, ఆ బొకిట్లో ఇద్దరు పిల్లల్ని చంపి దాంట్లో ముంచి అతడు కూడా చనిపోయాడు. భారం మోయలేక, పోటీ పడలేక, నేను ఈ లోకముతో పోటీ పడలేకపోతున్నాను, నా పిల్లలని నేను చూసుకోలేకపోతున్నాను, నాకు ₹1,00,000 ఉన్నాయి గ్యారంటీ, కానీ నా వల్ల అవ్వట్లేదు, నా పిల్లల్ని చూసుకోవడానికి నాకు అవ్వట్లేదు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరు మా వల్ల అవ్వట్లేదు అనుకున్నారేమో, దేవుని మీద మోపగలిగితే ఆయన సర్వశక్తిమంతుడు. మీరు ఆమెను చెప్పడానికి సంకోచిస్తున్నారు ఏమో, మీకు ఎంతవరకు ఆశీర్వాదం నాకు తెలియదు, కానీ నేను చెప్తున్నాను, ఈ యూట్యూబ్ ముఖంగా యేసు నామములు మీ భారము యెహోవా మీద మోపుదురుగాక. 2,00,000 వస్తాయి వాళ్ళకి ఇద్దరికి, భార్య భర్తలకి. ఏం లాభము? ఈరోజు పైసలు ఉన్న వాళ్ళు జగడలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు, చూసారా మీరు? డబ్బు ఉన్నోడు ఆడు అదే ఆ పోయే కుక్కని కావాలనేది అంతడాడు ఊగుంటుంది అది. ఈ పైసలు ఉన్నోళ్ళు కూడా, ఈ డబ్బు ఉన్నోడు, బాగా డబ్బు ఉన్నోడు కావాలనే గెలికి కొట్లాడి పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. సన్నాసి రకం అంటారు వాడిని. ఆమేనండి, హల్లెలూయా. ఈరోజు పనుల భారము బాగా అయిపోయింది విశ్వాసులకి. అందుకే దేవుని మందిరాల్లో చాలామంది ఆరాధన అయిపోయిన తర్వాత, ప్రార్థన అయిపోయిన తర్వాత, కానుకలు వేసేటప్పుడు, వాక్యం చెప్పేటప్పుడు, ఆరాధన చేసేటప్పుడు, పాటలు పాడేటప్పుడు, ఇప్పుడు మీరు ఏదైనా సినిమాకో
ఊరికే చెప్తున్నా, దరిద్రం సినిమాకో దేనికో పోయిర్రు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందంటే ఫస్ట్ కాడ నుంచి చివరి వరకు చూస్తే మీకు అర్థమయ్యిద్దా? మధ్యలో పోతే అర్థమయ్యిద్దా? ఒంటరి బెల్లికి పోయినాం, ఒంటరి బెల్లి అంటారు దాన్ని. సినిమాకు సగం సినిమా తర్వాత ఏమి ఇస్తారు దానికి? ఒంటరి బెల్లేనా? ఒంటర బెల్లు. ఒంటర బెల్లు ఇస్తే ఆ ఒంటరి బెల్లికి పోయినోడు సెంటర్ బెల్లు అయిపోయేదాకా చూసినట్లయితే కనబడుతుంది దానికి. ఒంటరి బెల్లికి పోయినోడికి ఏం కనబడుతుంది? ఆమెనన్నారు. ఈ రోజుల్లో క్రైస్తవులు ఏమైపోతున్నారో తెలుసా? స్కూల్కి టైం ఉంది, స్కూల్ టైం మారుస్తూ ఉన్నారు. మీకు ఇంకో విషయం కూడా చెప్తాను. దేవుని మందిరానికి రావాలంటే ఇబ్బంది కలుగుతున్న ప్రజలు ఈ రోజుల్లో లేటుగా లేస్తున్నారు. అదే ఫంక్షన్లు ఉన్నాయనుకో, ఎంత పొద్దుగా లేస్తారో. ఒక అమ్మ తెలుసు నాకు, ఆమె పేరు వద్దు కానీ, ఆమె పొద్దుగా లేచి భోజనాలు వండి పిల్లలకి తినిపెట్టి పసుపు గిప్పు రాసుకొని ఏ రక్తం చేయం తయారైపోయింది ఆమె 6 గంటలకే. అంత పూసుకునే వాళ్ళు ఉంటారు కదండి, ఏసు రక్తమే చేయమని ఒక్కరు హల్లు చెప్తే. అర్థమవుతుందా మీకు? ఈ రోజుల్లో పనుల భారము మీద ఉన్నాయని చెప్పుకొని సాకులు చెప్పుకొని ఇంటికాడ ఉండే వాళ్ళారా? నేను చెప్తున్నాను, క్రైస్తవులు ఇంటికాడ ఉంటే, క్రైస్తవులు చేతులెత్తి ప్రార్థన చేయవారైతే, క్రైస్తవులే భారం ఎత్తకుండా దేవుని మీద మోపే వాళ్ళైతే, ఈరోజు చాలామంది ఎందుకని తమ కుటుంబంలో నింద, అవమానము, నిష్ప్రయమైన జీవితాల్లో బ్రతుకుతూ ఉన్నారు. నీ భారం ఎవరి మీద మోపు? ఆయన తప్పకుండా నేను ఆశీర్వదిస్తాను. లక్షల రూపాయలు ఉంటే సరిపోదు సార్. నేను ఇంకొక మాట చెప్తాను, మార్తా అనండి. రైట్, ఈ ఒక్క మాట చదవండి మీరు. ఏమంటారు? లూకాసు వార్త 10వ అధ్యాయము. ఈమె ఎన్ని పనుల భారం పెట్టుకున్నది అనుకున్నారు? స్త్రీలు అయితే కడిగింది కడిగినట్టే, తుడిసింది తుడిసినట్టే, నూసింది నూసినట్లే, తిన్నది తిన్నట్టే, కడిగింది చేయి కడిగినట్లే, పిల్లలకి సేవ్ చేస్తావు పని. హల్లెలూయా. లూకాసు వార్త 10వ అధ్యాయము 40వ వచనం. ఏం చేస్తుందంట మార్తమ్మ? పెట్టుకున్నట్టు చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేస్తా ఉంటే నా సహోదరు నన్ను విడిచి పక్కన కూర్చుంటే నా ఎవరికి చెప్తుంది? ఈమె దేవునితోనే చెప్తుంది. అయ్యా, నువ్వు మా ఇంట్లోకి వచ్చావు, నేను పనుల భారం బాగా చేస్తూ ఉంటే, నాతో ఉంటున్న నా సహోదరి పక్కకి వెళ్ళిపోతూ ఉంటే నీకు చింత లేదా? ఆమెను పంపించు, నీ దగ్గర కూర్చొని వాక్యం వింటుంది. ఆమె వాక్యం వింటుందంట. వాక్యం వింటుంది. పని చేస్తున్నాను, ఇక్కడ పంపే అని అంటే, అది కూడా ఎవరితో అంటుంది? ఆమె యేసు ప్రభుతే అంటుంది. పనుల భారం పెట్టుకున్నాడు అంతే. అమ్మా, నిన్ను దీవిస్తాను మార్తమ్మ. ఓ మార్తమ్మ, నేను దీవిస్తానంటే, వా పో, అటు పో సార్, మాకు ఇప్పుడు ఏమున్నాయి? పనులు ఉన్నాయి. అంట్లు తోమాలి, అన్నం వండాలి, వచ్చేటోడు తిడతాడు. వచ్చేటోడు అంటే భర్త వస్తే అన్నం లేదని ఏం చేస్తాడు? తవ్వుతాడు. ఇవన్నీ పనుల భారం పెట్టుకున్నారట. యేసు ప్రభు కూర్చోడానికి మరియమ్మ మాత్రము ఆయన పాదాల దగ్గర కూర్చొని నేర్చుకుంటుంది. ఆమెనండి. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? చదవండి ఆ మాట. ఆమెకు సహాయము చేయమని ఆమెతో చెప్పాను. అందుకు ప్రభు, ఓ మార్తా, ఓ మార్తా, ఓ మార్తా, తూ మర్తా, తూ మర్ జాతే భాయ్, తూ మర్తా. ఆ మార్తా, ఆమేన్, ఆ మార్తా ఏమేం విచారణ అంటే, అన్నం తినాలి, అన్నం వండాలి, బాసనలు గడగాలి, అనేక పనుల నిమిత్తము తొందరపడుచున్నావే గాని అవసరమైనది ఒక్కటే, ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. ఆమె చెప్పండి గట్టిగా. ఉత్తమమైనది ఏంటో తెలుసా? దేవుని పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవడం. మీరు ఆమెను చెప్పరా? మరి నా ఇంట్లో పని ఎవరు చేస్తారు? తప్పకుండా నీ భర్తే వచ్చి నువ్వు చేసే పనిని బట్టి నీకు సహకరిస్తాడు. నీ పని ఉంది కదా,
కొంతమంది ఉంటారు అసలు ప్రార్థన అంటే ప్రార్థన అమ్మో ప్రార్థన అన్న పలానా పని ఉందన్న మాకు. సాకులు చెప్పేటోళ్ళు లేరా? ఏం చెప్పరింది మరి అట్లా రావాలి కదా. సాకులు చెప్పి పారిపోతే నీ భారం దేవుడు మొయ్యడు అని నేను కరాఖండిగా చెప్తున్నాను. ఆమేనండి. నీ భారము యెహోవా మీద మోపితే ఈ భారమంతా కూడా తొలగిపోతుంది. నీ నిద్ర యేసు నామములో దూరమగును గాక. అరే ఆమెన్ చెప్పరా? మీరు గట్టిగా చెప్పరా? బోలో యేసు మహారాజుకి, రాజుల రాజుకే, రానై ఉన్న మెస్సయ్యకు, బోలో యేసు మహారాజుకి. మరి అది నీ పనుల భారము యెహోవా మీద మోపు అంటే ఈ మార్తమ్మ ఎవరో తెలుసా? తన లాజరు, తన తమ్ముడు, ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ్ముడు చనిపోతే ఆ తమ్ముడిని లేపిన ఈ తమ్ముడు అన్న వీళ్ళిద్దరు ఏమవుతారంటే తమ్ముడు అక్క అవుతుంది. ఈ లాజరు, ఈ మార్త. ఈ మార్త ఏడుస్తూ ఉందట, అయ్యా నా తమ్ముడు చనిపోయినంటే లేపిండు. లేపింది చూసింది కూడా పనుల భారం పెట్టుకుంటుంది. అసలు ప్రభు నా కార్యాలు సఫలము చేస్తాడని అనుకోవచ్చు కదండి. మన వాళ్ళు అట్లా అనుకోరు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ పని చేయకపోతే ఇంకెవరు చేస్తారు? ఫస్ట్ దేవునికి ప్రాధాన్యత ఇవ్వు, దేవుడు నీ పనులు చేసి పెడతాడు. ఆమెను చెప్పరు ఎవరు? హల్లెలూయా. ఈరోజు సంపాదన మీద పడి జీవితాలు నాశనం చేసుకొని బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది కనబడుతున్నారు. ఏం తిందుము, ఏం తాగుదుము, పనుల భారం అంటే ఏం తిందుము, ఏం తాగుదుము, ఏం ధరించుకుందుము, రేపు ఏం జరగబోతుందో తెలుసా అన్నా? ఈరోజు భోజనానికి లేదు, రేపు ఎట్లా దొరుకుతుందా అన్నా? దొరుకుతుంది యేసునామములో. దేవుడు చెప్పినాడు, రేపు ఏమి తిందుమో ఏమి త్రాగుదామో అని మీరు చింతించకుడి. చెప్పలేదా మాట? మీరు కావాలంటే చదవండి మత్తయి సువార్త. తీయండి, తీయకుండా ఆడు చూస్తారు ఏంది? మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం చదవండి. మీరు ఏమని రాయబడి ఉంటుంది అక్కడ? చింతించే ప్రజలు, భారము ఎత్తుకునే ప్రజలు ఉన్నారు ఈ రోజుల్లో చాలామంది. అందుకనే దేవుని మందిరానికి కాస్త మహారాజులు కదండి, యేసు రక్తమే జయం. దొరికిందా? 25వ వచనం చదవండి. 6వ అధ్యాయం 25వ వచనం. 25. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో, మీ ప్రాణముల గురించినైనను మేమి ధరించుకుందుమననియో, మీ దేహమును గురించి అయినను చింత చెయ్యకుడి. ఆమేన్. ఊకే చింతపడి ఏం చేస్తావు నాయన? దేవుని వాక్యం తెలుస్తుంది, మీరు చింతించటం వలన మూరెడు పెరగరు, మూరెడు తగ్గరట. హల్లెలూయా. ఈరోజు చాలామంది అప్పు సమస్యలో ఉండి అయ్యో ఎంత గలిబిలైపోతూ ఉంటారంటే, నేను ఒకటే చెప్తున్నా, ఎవరైనా ఈ యూట్యూబ్లో చూస్తూ ఉంటే నేను చెప్పే మాట ఏంటంటే, నీ అప్పుల భారము నువ్వు మోయకు. నువ్వు ఎందుకు చేసావు అప్పు అనేది తెలుసుకో. అది మంచి కొరక, చెడు కొరకు చేసినవా? మంచి కొరకు చేస్తే యేసు ప్రభు దాని భారమంతా మోస్తాడు. ఏ మంచి కోసము? ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని, నేను ప్రభు కొరకు బ్రతకాలని, లేదా దేవుని మందిరానికి ఇవ్వాలని, లేక నేను బ్రతకడానికి మంచి. కొంతమంది దరిద్రులు ఉంటారు, వాళ్ళు 2 ఇళ్ళు ఉంటాయి. ఆయనకి ఎన్ని ఇళ్ళు? చిన్నిళ్ళు, పెద్ద ఇళ్ళు. ఆడ పెద్ద ఇంటి కాడికి పోయి ఆడబెడతాడు. ఈడు దేవుడు నమ్ముకున్నాడే దరిద్రుడు. మళ్ళీ ఈ యూట్యూబ్లో చూస్తున్నాడు, తిడుతున్నాడు అనుకుంటారు నన్ను. అని దరిద్రుడు అనిపోతే ఏమనాలా? ఒక్కొక్కనికి 3 ఇళ్ళు ఉన్నాయండి. ఒక్క ఇల్లు ఉన్నాడే పైకి తాను కిందికి తలక పెట్టి ఏలాడుతున్నాడు బతికించుకోడానికి. ఆడు 3 ఎట్ట పోసిస్తాడా అంటే అంత లంగ పని, దొంగ పని. స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీరు మెల్లగా నవ్వుతున్నారంటే మెదడులో ఏదో తిరుగుతుంది. ఈయనకు ఒక భార్య ఉండగా మళ్ళీ ఈడిపోయి, అమ్మా నువ్వు ఎక్కువ పని చేస్తున్నావు, నువ్వు మంచిగా లేవు, నీకు పని చేయడానికి ఇంకో అత్తని తీసుకురానా అంటాడు. వాణి కుక్కని చెవులు బట్టి గుంజినట్టు గుంజాలనిపిస్తుంది నాకు. స్తోత్రం హల్లెలూయా. ఆ చూస్తేనేమో 3 వంకలు ఉంటుంది ముఖం, కానీ ఇంకో మ్యారేజ్ చేసుకుంటా నేను. బుద్ధి ఉండక్కర్లేదు. స్తోత్రం హల్లెలూయా.
గొప్ప భార్య మనకు దొరికింది యేసు రక్తమే అని అట్లా నువ్వు అనుకున్నప్పుడు ఆ భార్యలో ఒక నిజాయితీని చూస్తూ ఉన్నావు. ఏమంటారు, సొట్ట బుగ్గలది, ముక్కు బయటకు వచ్చింది, ఇటువంటి దొరికింది నాకు. అవునా? మరి ఈడు చంద్రుడు లాంటోడు రాత్రికి పోతే అసలు కనబడని కూడా కనబడేడు. అమావాస్య రాత్రికి నడుచుకుంటూ పోయిండు అనుకో, రాత్రికి ఆడు ఎక్కడికి పోతున్నా అని కూడా తెలియదు. అసలు మనం చూద్దామనుకున్న దొరకడాడు, అంత నల్లగా ఉంటాడు. ఈమె ఇటువంటి దొరికింది నాకు అంటాడు. అని ఏం చేయాలి? హల్లెలూయా. నేనేమనుకుంటున్నానంటే, నిన్ను పోషించుటకు దేవుడు సర్వశక్తిమంతుడు. ఆకాశ పక్షుల్ని చూడి, అవి వడకవు, తీసుకొచ్చి కోటలో సమకూర్చుకోవు, కానీ ప్రతిరోజు వాటికి ఆహారం పెడుతున్న దేవుడు నీకు కూడా ఆహారం పెడతాడు. మీరు కిక్కుమంటలేరు. హల్లెలూయా. అది లెక్క. నిన్ను పోషించుటకు సమర్థుడు అంటున్నాను దేవుడు. నీ దేహమును గురించి నేను, నీ ప్రాణమును గురించి నేను, రేపు ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని చింతించవద్దు. ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవులు చింతిస్తున్నారు, అప్పుల కొరకు చింతిస్తున్నారు. అది మంచి కొరకైతే ప్రభు విడిపించటకు సర్వశక్తిమంతుడు. నీ అప్పు భారము తొలుగును గాక. కట్టలొచ్చి పడిపోవాలని ప్రార్థన చేయను, కానీ ఉన్న భారం అంతా తొలగిపోవును గాక. హల్లెలూయా. బలో యేసురాజుకి. నేనేమంటున్నానంటే, దేవుడు చెప్పిన తర్వాత కూడా మనుషులు తమ భారమును తమే మోసుకుంటున్నారంటే ఎంత అవివేకులై ఉంటే అలాంటి పనులు చేస్తారండి. ఈ రోజులో ఏమి తాగుదుము, ఏమి తిందుము, ఏమి ధరించుకుని చింతపడకున్నాడంటే తలకాయ పట్టుకొని కూర్చున్నాడు ఒక్కొక్కరు. అయ్యో రేపు ఎట్లా చేయాలా, రేపు ఏ అంగి తోడుకోవాలా, రేపు మా పిల్లలకి భోజనం ఏం పెట్టాలా. హల్లెలూయా. మన దేశంలో ఒక అమ్మగారు వచ్చారు. ఆమె పేరు ఏం పేరు అంటే, ఆమెకు అవార్డు ఇచ్చారు. ఆమె పేరు ఏం పేరు నాన్న? హాస్పిటల్లో పని చేస్తుంది ఆమె. ఎక్కడ చూసిన హాస్పిటల్లో ఫోటోలు ఉంటాయి. అమ్మ ఎస్, మదర్ తెరిసా. మదర్ తెరిసాగా ఒకరోజు ఇంచుమించు ఒక 100 మంది పిల్లల్ని సాత్తుందట. సాత్తుంటే ఒకరోజు ఆ పిల్లలకి భోజనం పెట్టడానికి లేదు. వాళ్ళు ఉంచి ఆ కుష్టు రోగుల్ని అలాంటి వాళ్ళని అందరిని పెంచుతుంది ఆమె. రోజు డాక్టర్ చేస్తుంది, ఆ పుండ్లు క్లీన్ చేస్తుంది. అమెరికా నుంచో మరి ఏ దేశం కానీ మన దేశంకి వచ్చి చాలా చేసింది ఆమె. అయితే వాళ్ళకు పొట్టడానికి భోజనం లేకపోతే ఒకడు వచ్చి, అమ్మా మధ్యాహ్నం అవుతుంది, అందరూ కూడా ఆకలితో ఉన్నారు, భోజనము లేదు కదా అమ్మా అంటే, చక్కగా పోయి నేను తీసుకొస్తాను అందరిని సిద్ధపరచు అని పెట్టిందంట. సిద్ధపరచడం అది ఏంటి సంగతి అని చెప్పి పోయి లోపల పోయి మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేస్తా అవుతట. ప్రభువా మరి పిల్లలందరికీ భోజనం పెట్టాలా, ఈ కుంటోళ్ళకి గుడ్డోళ్ళకి భోజనం పెట్టాలా ప్రభువా, నువ్వే చెప్పావు కదా నీ పనిలో భారం యెహోవా మీద మోపమని, మరి మోపేస్తున్నాను సహాయం చేయమని చెప్తే, ఒక ఆయన దగ్గర ఒక పెద్ద ఫంక్షన్ జరిగిందట. ఫంక్షన్ జరుగుతూ ఉంటే ఆ ఫంక్షన్ ఎందుకో క్యాన్సల్ అయిపోయింది. క్యాన్సల్ అయిపోయి మంచి భోజనము ఎవరికి పెడదాం, అంత పారేస్తే బాగోదు కదా అని ఆలోచన చేస్తుంటే మదర్ తెరిసా జ్ఞాపకం వచ్చి మదర్ తెరిసా దగ్గర తీసుకొని వచ్చారు భోజనం అంతా. ఇంచుమించు ఒక 1000 మంది తినే భోజనం తీసుకొచ్చి అక్కడ పెట్టి, తల్లిగారికి దండం పెట్టి కానీ ఇదంతా వారికి పెట్టేయండి అని అంటే, అది తీసుకుపోయి అందరికి వడ్డేస్తుంది. ఆడు ఎవడైతే భోజనం లేదమ్మా ఎట్లా అని అన్నాడు, నోరు తెరుచుకున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? మరి అది మన దేవుని కూడా కెపాసిటీ. మరి ఆ క్యాన్సల్ ఎందుకైందంటే, ఎందుకు వండించాడు అంటే యేసు ప్రభు వండించాడు. ఎందుకు వండించాడంటే ఇక్కడ లేని వారికి పెట్టడానికి వండించాడు. ఆమె చెప్పండి, కరెక్ట్గా టైంకి అంత క్యాన్సల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు అన్నం. నీవు కూడా నీ పనుల భారం ఏమి తిందుము ఏమి తాగుతాము ఊకే ఆలోచన చేయకుండా దేవుని మీద ఆధారపడిపోతాయి. హల్లెలూయా. నీ చింత యావత్తు యెహోవా మీద మోపది, తీసి పారివేయునుగాక. హల్లెలూయా. చూడండి, ధనమునలో అసలు ఈ రోజులో ధనము సంపాదించి ఇంత చింతపడి సంపాదిస్తే ఏమొస్తుందంట? మీ ధనం ఎక్కడుండునో మీ హృదయం అక్కడ ఉండును. ఎంత సంపాదిస్తావు? సంపాదించినంత ఏం చేస్తావు? ఒకరోజు అది ఏమవుతుందో తెలుసా? చాలామంది చనిపోయారు బైబిల్లో ఆ సంపాదన గురించి. కావాలంటే దేవుడు నీకు ఇవ్వడా? ఇప్పుడు నేను ఇన్ని రోజులు ప్రార్థన చేస్తున్నానండి ఈ పక్కన స్థలం తీసుకోవాలని.
దేవుడు ఇవ్వగలిగితే ఇవ్వడా? దానికి ఒక టైం ఉంటుంది. ఆమేనండి. చచ్చుటకు, పుట్టుటకు, నవ్వుటకు, ఏడ్చుటకు, పెళ్ళగించుటకు, తీసివేయుటకు, నాటుటకు, నీళ్లు పోసుటకు అన్నిటికీ ఒక సమయం ఉంటుంది. ఆమేనండి. ఆ సమయం కొరకు నువ్వు ఎదురు చూస్తే ఆ సమయంలో దేవుడు తప్పకుండా ఇస్తాడు. నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు రాలేదు ఆ స్థలము అని తొందరపాటు ఏమీ లేదు. నాకున్న ఒక్కటే ఒక తొందరపాటు. అదేంటిదో తెలుసా? దేవుడు ఇచ్చేదాకా ప్రార్థన చేస్తా. అర్థమవుతుందా మీకు? ఇచ్చేదాకా ప్రార్థన చేస్తా. టైం వస్తుంది, తప్పకుండా అది మనకే స్వాధీనంలో ఉంటుంది. హల్లెలూయా. కానీ ధనము కొరకు ఏమి తిందుమా నువ్వు అట్లా చింతించవద్దన్నా కూడా చాలామంది చింత చేసి చేసి తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకునేటోళ్ళు లేరా? ఇంట్లో గొడవలు పెట్టుకునేటోళ్ళు లేరా? నువ్వు అటుపో, నేను ఇటు పోతా, నేను ఇక్కడ నుంచి 1500 తీసుకొస్తా, నువ్వు అక్కడ నుంచి 2000 తీసుకురా. అప్పుడు ఎంత అయింది? 3000 అయితాయా? నువ్వు చింతపడడం వల్ల కాదు సామే, నువ్వు చేతులు ఎత్తడం వలన అవుతుంది. ఆమేనండి గట్టిగా. హల్లెలూయా. నువ్వు చేతులు ఎత్తడం వలన అవుతుంది, నువ్వు ప్రార్థించడం వలన అవుతుంది, నీ భారము దేవుని మీద మోపినప్పుడు అవుతుంది, నువ్వు దేవుని మాట విన్నప్పుడు అవుతుంది. అందుకనే ఆది కాండములో అబ్రహాముతో చెప్పిన మాట, నిన్ను తోడుగా ఉండేది, నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించేదను. ఆమేనండి. ఇంకొక మాట చదివి, ఇంత సంపాదించిన ఈ సంపాదన ఎటుపోతుందో మీరు ఒక్క మాటలో చదవండి. ఏమని ఉంటుందో అంటే, ఈ పనుల భారం ఎవరైతే మోపుతారో వారిని ఆశీర్వదిస్తాడు దేవుడు. ఏమని ఆశీర్వదిస్తాడు చూడండి. 128వ కీర్తన 5వ వచనం. 5వ వచనం. ఈ ఒక్క మాట చదువుకొని మనం ముగించుకుందాం. 5. సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట నువ్వు చూచెదవు. ఆమేనండి. సియోను అనండి. అయ్యో అయ్యలారా, సియ్యలు కాదు, సియోను. మరి నిద్రగ్రహం లేచి నువ్వు సియ్య అనేవు. ఏసు రక్తమే జయం. హల్లెలూయా. సియోనులో నుండి దేవుడిని ఆశీర్వది. సియోను అంటే ఏంటి? దేవుని మందిరం. ఆమేనన్నారా మీరు? సియోను అంటే ఏంటిది? దేవుని మందిరము. దేవుని మందిరములో నుండి ప్రభు నిన్ను ఆశీర్వదిస్తారు. నీవు క్షేమము కలుగుట నీ కల్లారా చూస్తావు అని రాయబడి ఉంది. ఎవరికి ఆశీర్వాదం అంటే? యెహోవా మీద తమ భారమును మోపిన వారి మీద ఈ ఆశీర్వాదం ఉంటుంది. ఆమేనండి. కొంతమంది బాగా సంపాదించి సంపాదన మీదనే దేవుడు వద్దు, ఏమొద్దు, మాకేం కావాలా? డబ్బే కావాలా. మరి ఈ డబ్బు బాగా సంపాదించిన వాళ్ళు ఏమైపోయారు బైబిల్లో చూడమంటారా? చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఇప్పుడు మీరు ఎవరైనా సంపాదన మీద పడి దేవుని ఆనకుండా ఎవడైనా ఉంటే ఈ మాట చేత గుండెల్లో గుల్పం గుచ్చుకున్నట్టే ఉంటుంది. చూడండి ఇప్పుడు చదవండి ఏమని రాయబడి ఉంటుందో. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6. అబ్బో, వీళ్ళు తిత్తర పడుతున్నట్టు ఏసు రక్తం చేసి నేనే చదవాలి. ఇక దొరికిందా? ఎఫెసీయులకు రాసిన పత్రిక తర్వాత ఉంటుంది, పేజీ నెంబరు 180, 4వ అధ్యాయము 6వ వచనం చదవండి. దేనిని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయములందును ప్రార్థన విజ్ఞాపనము చేత కృతజ్ఞతాపూర్వకముగా ఏం చేయాలట మరి? చింతపడి ప్రార్థన చేయకుండా ఉండడమా? కృంగిపోయి ఉండడమా? సాతాను నీ చెవులో ఏం చెప్తారంటే, బాలు ఇక ఎప్పుడు కూడా నీ అప్పు సమస్య తీరదు అని వాడు ఈ చెవులో చెప్తాడు. యేసు ప్రభు అంటారు, నా కుమారుడా, వాడు చెప్పు మాటలన్నీ కూడా అబద్ధము, నేను నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించేదను, సియోను నుండి నిన్ను ఆశీర్వదించుతాను. ఎవరి మాట ఏందామో చెప్పండి? అదేనంటే ఊరికే చింతపడు, రేపు ఏం తింటావో తెలుసా? వాడు అట్లనే అంటాడు, ఆ స్టేజ్ మీద నిలబడి అట్టు ఉరుకుతాడు ఇట్టు ఉరుకుతాడు. వానికి ఏమైంది? వాడు అట్లే ఉరుక్కుంటే చెప్తాడు. వాని మాట వింటావా నువ్వు? పిచ్చిదానివా? పో, ప్రార్థన వదిలిపెట్టి పో, ఉపవాసం వదిలిపెట్టి పో, ఆదివారం వదిలిపెట్టి పో, నీ పని నువ్వు చూసుకొనిరా. దేవుడు పని చేయొద్దన్నాడా?
అని ఎంత కఠినంగా మాట్లాడే వాళ్ళు లేరా? ఏమన్నారు ఏంటండి? స్తోత్రం చెప్పండి. అయితే మీరు కాదన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి గట్టిగా. అది లెక్క. ఒక్కలన్నా ఉండాలి సార్, అప్పుడు నాకు తృప్తి. ఆమేన్. పైసల కొరకు నేను వెతకను. మరి పైసలు లేకపోతే ఎట్ట బతుకుతావు? పైసలు సంపాదించకూడదని ఎవడైనా చెప్తే, ఏ పాస్టర్ అయినా చెప్తే వాని చెవులను పట్టి గుంజండి. నేను అంటున్నాను, తప్పకుండా గుంజండి. డబ్బు అవసరమే కాదా? కానీ ఎంత అవసరమో. ఒకడు పిచ్చోడు రోడ్డు మీద పడుకున్నాడట, ఒక ధనవంతుడు బిల్డింగ్ మీద నిలబడి అటు ఇటు తిరుగుతున్నాడట. ఆయన చుట్టూ ఒక 4-5 కమాండర్ని, వాళ్ళని ఏమంటారు నాన్న? వాచ్మెన్ కాదా, ఇటు పట్టుకుంటారు చూడు, డుడు నిందా గన్మెన్లు. ఎందుకో తెలుసా? డబ్బు ఇంటి నిండా ఎక్కడ చూసిన బంగారమే, ఎక్కడ ఇవన్నీ పెట్టుకొని వానికి ఏం పడతలేదట రాత్రిపూట? నిద్ర పడతలే. డబ్బున్నోళ్ళకి నిద్ర పడతారు అనుకుంటున్నాడు. బాగా అప్పులు ఇచ్చిన వాళ్ళకి నిద్ర పడుతుందా? అటు తీసుకొని వెళ్ళిపోతాడేమో, అటే వెళ్ళిపోతాడేమో. అయ్యో మీరు కాదు, నవ్వుతున్నాడంటే ఈడే స్తోత్రం ఏసు రక్తమే. ఆడు 40,000 తీసుకుని అటే వాయనా? వాడు ఇస్తాడంటవా? వాడిని ఊరికే ఇత్తిని కదా నాయన. వాడు అటే వా ఏసు రక్తమే. మళ్ళీ అట్లనే పోతాయి అవి. వద్దు అంటే అక్కరలో ఉన్న వాళ్ళకి ఇయ్యొద్దా? ఇయ్యో తప్పేం లేదు, కానీ వాడు ఇస్తాడా? మరలా ఇచ్చేటోడేనా? మా దగ్గర ఒక ఆయన ఉన్నాడు, పాపం ఆయనకి 2 పనులు లేదు. వాళ్ళకు మా సంఘస్థులు డబ్బులు ఇచ్చిర్రు, వీడికి తీసుకొస్తే వాడు ఇప్పటివరకు ఇవ్వలేదండి. హల్లెలూయా. నాకు అర్థం ఏమనిపిస్తుంది అంటే, అరే ఇవే డబ్బులు కానీ యేసు ప్రభు ఖర్చు పెడితే ఎప్పుడో ఇచ్చేసేవాడే. మీరు ఆమె చెప్తలేరు, చూసినారా? మనం ఎంత మంచోళం అంటే దేవుని పనికి ఇవ్వడానికి రాదు. కానీ మా నాన్న అనేవాడు అప్పుడప్పుడు, అరే దండగక అయితే లక్షలు పెట్టుకొని మూలగూటని ఏడుస్తారు కానీ ధర్మానికి ఎవడు ఇవ్వర్రా అనేవాడు. అర్థమైందా మీకు? ధర్మానికైతే ఇవ్వడు. కానీ మొన్న ఒక చిన్న ఇదేంటంటారు, ఎవడైతే పెట్టిడో ఆ 3 లక్షలు, ఈ 3 లక్షలు, ఈ 3 ఎంత? 6 లక్షలు తీసుకుందే గాక వాని మీద కేసు అయింది. చూసారా? ఈ ధనము మీరు ఏం చేయాలంటే విజ్ఞాపన చేయండి, మీ చేతులెత్తి ప్రార్థన చేయండి, చింతపడకుడి అని వాక్యం సెలవిస్తుంది. నీ భారము యెహోవా మీద మోపుము, అప్పుడు ఆయన సమస్తములో నుండి నిన్ను విడిపిస్తాడు. ఆమేనని గట్టిగా దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు ఈ ధనము సంపాదించి ఏం చేస్తూ ఉంటారు వీళ్ళు అంటే, ఇప్పుడు చదవండి తిమోతికి రాసిన పత్రిక. అందుకనే రెఫరెన్స్ టకటక వస్తాయి, మీరు తెరవడానికే ఉండాలా. ఈరోజు సంధి బైబిల్ను అటు ఇటు ఉరుకులాడిపియాలిగా. 1వ తిమోతి 6వ అధ్యాయము 9వ వచనం నుంచి 10వ వచనాలు చదవండి. ఇప్పుడు కొంచెం గుండె గట్టిగా పట్టుకోండి. కాకుండా ఉన్నోళ్ళందరూ కూడా ఏమవుతారో చదువుతున్నాం అక్కడ. ధనవంతుడగుటకు, ధనవంతుడు అవ్వాలని అపేక్షించువాడు అంటే కోరుకున్నవాడు. మంచిగా చదువు నాయన, అట్లా కాదు. మీరు ధనవంతులు అవ్వాలని మీరు ఎప్పుడైనా అనుకుంటే మీరు అసలు ఎంత మంచిగా ఉంటారంటే, ఎంత బలముగా ఉంటారంటే అని రాయబడి ఉంది అక్కడ. ఏమని రాయబడి ఉంటుంది అక్కడ? చదవండి. ఎవడైనను ధనవంతుడు అవ్వాలని ఒకవేళ కోరిక, దాహము, ఈచ్ఛమైన కోరిక, నీచమైన కోరిక, నేను ధనవంతుడిగా ఉండాలి, ఆస్తపరుడిగా ఉండాలి, అందరూ పేదోళ్ళగా ఉండాలి, వాళ్ళ మీద ఉగ్గు పాపం మోపాలని ఎవడైనా అనుకుంటే వాడు ఎలా పడతాడట? శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములోను, దురాశలలోను పడుదురట. స్తోత్రం చెప్పండి. అడు డబ్బు ఉన్నోడు కావాలనే గెలుగుతాడు. చూసారా కొంతమందిని మీరు? అడు కావాలని మనం రోడ్డు మీద నిలిస్తే ఇటు గుద్దేసి, అన్నా ఏందన్నా అట్ట గుద్దుతున్నావా అంటే, ఏరా కళ్ళు కనబడతలేవా నీకు అంటాడు ఈడు.
లేరా? నేను ఈ తలల వెంట్రుకలను మంది చూస్తున్నాను సార్. యేసు రక్తమే. అడు కావాలనే ఒక సామెత ఉంటుంది, అది చెప్పాలనో నా నోటితో వద్దులేండి, మళ్ళీ ఈ యూట్యూబ్లో చూస్తే అది ఒప్పుకోదు. యేసు రక్తమే జయం. కావాలనే రెచ్చిపోతాడు వాడు. నేను అంటున్నాను, ఆ రెచ్చిపోయే వాళ్ళకి ఏమనద్దు. ఏం చేయాలంటే, ప్రభువా కొంచెము నువ్వు చూసుకో, నీ చిత్తమైతే కాసుకో, నీ చిత్తం లేకపోతే తీసుకో. ఆమేన్. బస్ 3 ముచ్చట్లు: తెచ్చే, కట్టే, కొట్టే. ఈ 3 ప్రార్థనలు ఊకే నాకు ఒకళ్ళు తగిలినండి. మరి దీనిలో చెప్తే బాగోదేమో, ఆయన పేరు చెప్తలేదు కానీ ఆడెవడైతే వింటే వినని యేసు రక్తమే జయం. నీ గర్వం ఎందుకో? నీకు డబ్బు ఉందని గర్వించినవనుకో పోతావు. డబ్బు ఉందని గర్వించాడు ఒకడు, గడ్డి తినేటట్టుకి చేసినాడు దేవుడు నెబుకద్నెజరుకి. ఆమేన్. నెబుకద్నెజరు అనేవాడు ఇజ్రాయేల్ ప్రజల మీద భారీ ఉగ్గు పాపం మోపితే యేసు ప్రభు చూసి అనిచాడు. అడు గడ్డి మేసాడండి, గడ్డి మేసాడు. యేసు రక్తమే జయం. హల్లెలూయా. నీకు డబ్బు ఉంటే దాచిపెట్టుకో, పర్వాలేదు. కానీ పేదోని దగ్గరికి పోయి మాత్రం వాడిని చెలాయిద్దామని అనుకున్నావా? ఆ పేదోడు యేసుప్రభుని నమ్ముకున్నాడా? ఆడు ప్రార్థన చేసినాడా? నీవు ఖచ్చితంగా ఊరిలో పడ్డట్టే. ఆమె చెప్పారా మీరు? ఈ ధనవంతులందరూ కూడా ఏమనుకున్నారంటే, మేము గొప్ప వాళ్ళం అనుకున్నారు. నీకు ఊరి వస్తుంది. ఊరి ఎట్లా వస్తుందో చెప్తాను, జాగ్రత్తగానండి. ఒక ఆయన చుట్టంగా గన్లు పెట్టుకొని రాత్రిపూట నిద్ర రావట్లేదు, ఫుల్ ధనము ఎక్కడ చూసినా బంగారం పెట్టుకున్నాడు, ఇంటి చుట్టూ కావలను పెట్టుకున్నాడు. ఆమె చెప్పండి. ఆయన అటు ఇటు తిరుగుతూ ఉంటే చల్ల గాలికి పాపము పేదోడు భిక్షాటన చేసే ఒక వ్యక్తి రోడ్డు మీద మంచిగా పడుకున్నాడట. ఆయన్ని చూసి, వామ్మో ఎంత మంచిగా నిద్రపోతాండీడు, అరే నా చుట్టూ ఉండింది చాలు కానీ ఆ పేదోడిని తీసుకురండి ఇక్కడ. ఆడు మంచిగా నిద్రపోయేటోడిని లేపిండ్రు, తీసుకొని పోయిండ్రు. ఎవరి దగ్గరికి? ధనవంతుని ఇంటికి తీసుకొని పోయిండ్రు. పోయిన తర్వాత, బాబు ఏందిరా రోడ్డు మీద పండుకున్నావనంటే, సార్ నాకు దిక్కు దశ ఏమీ లేదు, రోడ్డు మీద పడుకుంటున్నాను. ఇగో ఈ ఒక్క బట్ట తప్ప నా దగ్గర ఏమీ లేదు, నాకు దేవుడు తప్ప ఇంకొకడు దేవుడే లేడు సార్, దిక్కు నాకు లేరు అని అంటే, సరే నీకు దిక్కు లేరని ఇంత అంటున్నావు కదా, అరే ఎవరక్కడ, తెరవండి తలుపులు. తెరిసేసరికి ఈయన గుండె లాట్మంది. ఎవరిది? భిక్షగాంది. అన్నీ కట్టలే. ఆ గుడ్డ ఉంది కదా కప్పుకొని పండుకునే గుడ్డ, 4-5 కట్టలు పెట్టారు దాంట్లో. పోయి హ్యాపీగా బ్రతుకు అన్నాడు. ఆయనకి ఇల్లు ఉందా? ఆకిలి ఉందా? ఏడ పండుకున్నాడు ఆయన? బజార్లో పండుకున్నాడు. ఇప్పుడు పోయి ఆడు ఏ స్థలం నుంచి వచ్చిండో ఆ స్థలములో కూర్చున్నాడు. ఆ మూట పట్టుకున్నాడు. అట్లే దిక్కు 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 మని గజ అనుకుందా చూస్తాడు. వీడు మళ్ళీ మంచిగా ఇప్పుడు వానికి సంతోషం అయిపోయిందేమో, ఆనందం అయిపోయిందేమో, అప్పుడు నిద్రపోయిన దానికంటే ఎక్కువ నిద్రపోతాడు. ఇప్పుడు మంచిగా ఫ్రెష్గా నిద్ర వస్తుందేమో అనుకొని ఈయన ఏం చేస్తున్నాడో చూద్దామని మళ్ళీ ఎక్కిండు, మీదికి ఎక్కిండు. ఎక్కి చూస్తరికి అప్పటిదాకా నిద్రపోయినాడు ఆ డబ్బు పట్టుకొని బిక్కు 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 బిక్కుమని చూస్తున్నాడు. ఎందుకు భయం కలిగింది దానికి అంటే, అప్పుడు అర్థమైంది ఎవడికి? ధనవంతునికి. అరే రే 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 చిచ్చి 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 చిచ్చి, ఈ ధనము నన్ను రక్షించక నా ప్రాణం మీదకే వస్తుంది, ఇది ఉరి. అప్పుడు అరే ఆ నుంచి మాట్లాడుతున్నాడు, అరే అప్పటిదాకా పండుకున్నా ఇప్పుడు ఎందుకు పండుకోలేదురా నాయనా, నేను పండుకున్న తర్వాత నువ్వు ఇచ్చిన డబ్బులు ఎవరైనా ఎత్తుకుపోతాడేమో, నువ్వు దొంగతనం చేసి తీసుకొచ్చినవేమో, నన్ను పట్టుకుపోతారేమో, ఇది నాకు ఉరిగా ఉండేను. అక్కడి నుంచి చూసి మరలా ఆ పేదోడు వచ్చి ఆ డబ్బు అంతా తీసుకొని పడేసి, ఏజ్ రక్తమే జయం, నేను మంచిగా తింటా మంచిగా పంటగా, నాకు ఈ దిగులే వద్దు. ఆమేనండి. నేనేమంటున్నానంటే, దేవుని దగ్గర డబ్బు ఉంది, నీకు ఎప్పుడు కావాలో అప్పుడు ఇస్తాడు. నీ భారము యెహోవా మీద మోపితే ఇస్తాడు. నీ పనుల భారము యెహోవా మీద మోపితే ఆయన కావలసిన టైంకి కరెక్ట్గా ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఉరి అవదది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. గొడవలు పెట్టించదు, అది దీవెనకరంగా మారుతుంది. నువ్వు దీవెనకరంగా మారాలనుకుంటున్నావా? అయితే నీ పనుల భారం ఎవరి మీద మోపు? ఇప్పుడు చదవండి ఆ మాట. అందుకనే ఆ మాట మనము
ఏం తీసుకున్నామంటే ఉపోద్ఘాతంగా తీసుకున్నాం ఆ మాటని. ఎంత అది ఏమో అన్న, నువ్వు ఇప్పుడు మళ్ళీ చెప్తే కీర్తనలు 22 100 రూపాయలన ఉంటే బాగుండేది. ఎంత నాన్న? 128. అబ్బాబ్బాబ్బాబ్బా. అందుకనే మీరు మంచి పిల్లలైతే ఒక బుక్ పెట్టుకొని ఈ వారానికి ఇది సరిపోతుంది. ఒక అమ్మగారు ఉన్నదంట, మహారాణి. ఏ రాణి? అందరు చెప్పరేంది? గట్టిగా హల్లో చెప్పండి. మహారాణి ఏం చేసిందంటే, ఆ మహారాణి ఒక కూరగాయల మార్కెట్కి పోయి వారం రోజులైన కూరగాయలు తీసుకొచ్చిందంట. ఎంత? అది నిద్రపోతున్నా నువ్వు మంచిగా ఇంట్లో వేసి రక్తమే జయం హల్లెలూయా. వీళ్ళు నిద్రపోకుండా ఇంట్లో కూర్చున్నారు. కానీ వారం రోజులయ్యే కూరగాయలు వారం రోజులు వండుకోవాలా లేకపోతే ఒక రోజు వండుకోవాలా? మరి బైబిల్లో ఉన్నవన్నీ ఒకే రోజు వినడానికి చేత కాదు. రోజు కొంచెం మనం చనిపోయి భూమిలో పోయేదాకా రోజు కొంచెం నేర్చుకోవాలా. మన పిల్లల తరాన ఈ భూప్రపంచమంతా మునిగిపోయేదాకా చదువుకునే తట్టిగా ఈ బైబిల్ని రాశాడు ప్రభు. స్తోత్రం. 22:8 చదవండి. కీర్తన గ్రంథం 22:8. అదే అన్న, అందుకనే 100 రూపాయలు ఇద్దామన్నా అమ్మగారు. దొరికిందా అందరికీ? ఇది మనము మొట్టమొదటిగా చదువుకున్న మాట ఇది. చదవండి గట్టిగా. బాలుభాయ్ చదువు. యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన నిన్ను విడిపించినేమో. చాలు. టీచర్ అమ్మగారు మీరు చదవండి అమ్మా. యెహోవా మీద నీ భారం మోపుము, ఆయన నిన్ను విడిపించునేమో. ఇప్పుడు సంపత్ అన్న చదువుతాడు. ఎవరి మీద? ఈరోజు పాటలు పాడడానికి, ఆరాధన చేయడానికి, స్తుతించడానికి నాకు దమ్ము ధైర్యం సరిపట్లేదు, నాకు భయం అవుతుంది, నాకు గజగజ వణికిపోతుంది. ఏం లేదు. నీ భారం ఎవరి మీద మోపు? యేసు మీద మోపబడును గాక. ఈ రోజుల్లో చాలా మంది సేవకులు కూడా డబ్బు వెనుక తిరిగి మందిరాన్ని వదిలిపెట్టి మందిరంలో నుంచి బయటికి పోయి సంపాదన కొరకు బ్రతుకుతూ బంగారము, ఎండి అవన్నీ తెచ్చుకున్నారు. నేను అంటున్నాను, ఒక ఆయన దైవ సేవకుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా? ఎలీషా దగ్గర ఉన్నాడు. ఎలీషాకు తెలవకుండా పోయి ఏమేమి తెచ్చుకున్నాడు తెలుసా? బంగారము, దుస్తులు అన్నీ తెచ్చుకున్నాడు. ఆడు తీసుకొచ్చుకున్నది బంగారము, దుస్తులు కాదు. ఏం తెచ్చుకున్నాడు? కుష్టు వ్యాధిని తెచ్చుకున్నాడు. జాగ్రత్త. ఈరోజు మందిరాన్ని వదిలిపెట్టి పోయే అంత దమ్ము నీకు కలుగుతుందంటే నీలో దేవుని దమ్ము లేదు, దయ్యపు దమ్ము ఉంది. అందుకనే విడిచిపెట్టి తిరుగుతున్నావు నువ్వు. నేను కరాఖండిగా చెప్పగలను. నీకు రోజు క్రైస్తవులందరూ అవమానం ఎందుకు అవుతున్నారు? అవమానాలు ఎందుకు పడుతున్నారండి? క్రమబద్ధకత లేనే కదా. ఆమేన్. నీ భారము యెహోవా మీద మోపుము, అప్పుడు ఆయన నిన్ను విడిపిస్తాడు. తర్వాత 55:22 చదవండి. కీర్తన గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనం. ఇదే చివరి మాట మనకి. నీ భారము యెహోవా మీద మోపుము, ఆదుకుంటాడు. ఆమేన్. ఏం చేస్తాడు? ఆదుకుంటాడు. నిన్ను ఆదుకునే దేవుడు ఈ స్థలములో ఉన్నాడని నువ్వు నమ్మితే, నీ భారము తొలగించే దేవుడు ఇక్కడ ఉన్నాడని నమ్మితే, నీవు దేవుని మీద నీ భారము మోపిన వాడివి అయితే, నీ భారము నీవు మోయకుండా ఆయన మీద నువ్వు దేని గురించి చింతించకుండా చేతులెత్తేవాడివి అయితే, దేవుడు ఈ సమయములో, ఈ ఆదివారం రోజు ఈ మందిరములో దేవుడు నిన్ను తృప్తిపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభుకు స్తుతి కలుగునుగాక. అందరం లేచి నిలబడదామా? ప్రార్థన చేసుకుందాం. ప్రభువు ఈ మాటల చేత మనందరినీ బలపరచునుగాక. ఆమేన్. 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 కళ్ళు మూసుకుందాం.